గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఈరోజు మళ్ళా మీ ముందుకి రావడం దేవుడు నాకు ఇచ్చిన గొప్ప భాగ్యముగా భావిస్తున్నాను. దేవుని కృపను బట్టి మరొకసారి మీ యొక్క సహవాసంలో దేవుని వాక్య పరిచయం చేయడానికి మరి నాకు ఇవ్వబడిన ఈ సమయాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నా. అలాగనే నన్ను ఆహ్వానించినటువంటి ప్రియ మిత్రులు సునీల్ గారికి, అలాగనే విజయ్ గారికి, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీలో చాలా మంది నాకు సుపరిచితులు. మీ సంఘానికి నా యొక్క శుభాలని తెలియజేస్తూ ఉన్నాను. ఈ మధ్యన ఈ లాక్డౌన్ ఈ కోవిడ్ తరుణంలో ఎక్కువగా జూమ్ కి ప్రజలు అలవాటు పడ్డారు. ఈ జూమ్ వచ్చిన తర్వాత మాలాంటి వాళ్ళకి కొత్త విషయం ఏంటంటే కూర్చొని చెప్పడం. యూజువల్గా అయితే టీచింగ్ అయినా ప్రీచింగ్ అయినా సంఘాల్లో నిలబడి చెప్తా ఉంటాం, కానీ కెమెరా ముందు కూర్చొని చెప్పడం అనేది ఎక్కువగా జరుగుతూ ఉన్నది. అలాగే వినేవాళ్ళ పరిస్థితి ఏంటంటే చక్కగా వాళ్ళు బొమ్మనో లేకపోతే ఇంకేదో పెట్టేసి వీడియో మోడ్ ఆఫ్ చేసేస్తారు. ఆఫ్ చేసేసి వాళ్ళు ఉన్నారా లేరా అనేది కూడా తెలియదు. ఇక చూస్తా ఉంటే స్క్రీన్ పైన పేర్లు మాత్రం చక్కగా కనపడతాయి, కానీ మనుషులు ఎవరు కనపడరు. నేను ఎప్పుడు కూడా ఎంకరేజ్ పీపుల్, when God's word is going on, better to come on video mode. కొంతమంది we understand వాళ్ళ పనులను బట్టి రాలేకపోవచ్చు, కానీ బట్ ఇఫ్ యూ హ్యావ్ ఎ ఛాన్స్ ప్లీజ్ టు కమ్ ఆన్ వీడియో మోడ్. ఒకసారి ఒక సంఘంలో ఒక పాస్టర్ గారు ఇలా అన్నాడట, నేను బాగా అలసిపోయినా కూర్చొని చెప్తా అన్నాడట. విశ్వాసులు అన్నారట, మీరు కూర్చొని చెప్తే మేము పడుకొని వింటాం సార్ అన్నారట. కాబట్టి వీడియో మోడ్కి రమ్మన్న ఉద్దేశం ఏంటంటే ప్రీచర్ విల్ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ ఇంటరాక్షన్. మీరు పడుకున్నారా, చూస్తున్నారా, హౌ మచ్ వీఆర్ ఇన్ టు వర్డ్ అనేది చూడడానికి ఒక అవకాశం ఉంటుంది. దట్స్ మై హంబుల్ రిక్వెస్ట్. ఇఫ్ యూ లైక్ ప్లీజ్ టు కమ్ ఆన్లైన్ వీడియో మోడ్, అదర్వైజ్ ఇట్స్ ఓకే. ఈరోజు మీ ముందు ఉంచుతున్నటువంటి అంశం ఏమిటంటే స్వర్డ్ ఫర్ పీస్. స్వర్డ్ అంటే ఖడ్గం. ఖడ్గము ద్వారా సమాధానం ఎట్లా వస్తుంది అనే ఆలోచన మనలో రావచ్చు. అందుకొరకే మనం సంఖ్యాకాండం 25వ గ్రంథాన్ని చదివితే we can understand. సంఖ్యాకాండము 25వ అధ్యాయం, నంబర్స్ 25th చాప్టర్. ఇశ్రాయేలీయులు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబురాండ్రుతో వ్యభిచారము చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించిరి. అట్లు ఇశ్రాయేలీయులు బయల్పోయోరుతో కలుసుకొనినందున వారి మీద యెహోవా కోపము రగులుకొనెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ప్రజల అధిపతులందరినీ తోడుకొని యెహోవా సన్నిధిని సూర్యునికి ఎదురుగా వారిని ఉరితీయము. అప్పుడు యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయుల మీద నుండి తొలగిపోవునని చెప్పెను. కాబట్టి మోషే ఇశ్రాయేలీయుల న్యాయాధిపతులను పిలిపించి, మీలో ప్రతివాడును బయల్పుయోరుతో కలుసుకొనిన తన వశములోని వారిని చంపవలనని చెప్పెను. దిస్ ఇస్ ద బ్యాక్గ్రౌండ్. ఇశ్రాయేలీయులు షిత్తీములో ఉన్నప్పుడు వాళ్ళు అన్య జనుల యొక్క దేవతల బలులకు వాళ్ళు వెళ్ళారు. మోయాబురాండ్రుతో వ్యభిచారం చేశారు. ఆ తర్వాత బలులకు అర్పించినటువంటి భోజనాలని తిన్నారు, నమస్కారం చేశారు. ఆ రీతిగా బయల్పెయోర్ ఈ యొక్క అన్య దేవతతో ఇశ్రాయేలీయుల సాంగత్యాన్ని బట్టి దేవునికి విపరీతమైన కోపం వచ్చి నాయకుడైన మోషేకు చెప్పినటువంటి మాట ఏమిటంటే, ఎవరైతే మలినమైపోతారో, ఎవరైతే పాపము చేస్తారో వారిని పబ్లిక్ గా సూర్యునికి ఎదురుగా ఉరి తీయమని చెప్పాడు. ఇక మోషే కూడా ఆ డిగ్రీని, ఆ డెత్ సెంటెన్స్ ని పాస్ చేశాడు. ఎవరైతే మోయాబురాండ్రుతో వ్యభిచారం చేసి అన్య దేవుళ్ళు, అన్య దేవతలు విగ్రహారాధనకు పాల్పడతారో, వాళ్ళతో సాంగత్యం చేసి వ్యభిచారం చేస్తారో, హ్యాంగ్ దెమ్ టు డెత్ అని ఒక డిగ్రీని మోషే విడుదల చేశాడు. అట్లా జరిగినప్పుడు 6వ వచనం చదువుదాం. సంఖ్యాకాండం 25వ అధ్యాయము 6వ వచనం, నంబర్స్ 25th చాప్టర్ 6th verse. ఇదిగో మోషే కన్నుల ఎదుటను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం వద్ద ఏడ్చుచుండిన ఇశ్రాయేలీయుల సర్వ సమాజం యొక్క కన్నుల ఎదుటను ఇశ్రాయేలీయులలో ఒకడు తన సహోదరుల యొద్దకు ఒక మిద్యాను స్త్రీని తోడుకొని వచ్చెను. ఇట్లా కొందరు ఏడుస్తా ఉన్నారు. సర్వ సమాజం అంటే ఆ కమ్యూనిటీ ముందు
ప్రత్యక్ష గుడారము ద్వారం యొద్ద అంటే చర్చ్ ఎంట్రన్స్ ముందే కొంతమంది బాధపడి రోధిస్తా ఉన్నారు, పరితపిస్తా ఉన్నారు. అయితే అందరి ఎదుటిగా ఒకడు ఏం చేశాడంటే ఒక మిద్యాన్ స్త్రీని పబ్లిక్ గా తీసుకొని వచ్చాడు. పబ్లిక్ గా పట్టపగల వ్యభిచారం. ఆ సన్నివేశంలో అందరూ ఏడుస్తున్నారు, కొందరు మరి చలనం లేకుండా ఉన్నారేమో. కానీ ఒక్క వ్యక్తి, వన్ మ్యాన్ కుడ్ రైజ్. 7వ వచనం చూద్దాం. యాజకుడైన అహరోను మనవడును ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు అది చూచి, తెలుగులో చక్కగా రాయబడింది, చూచి తర్వాత లేచి అని ఉంది. కొంతమంది చూసి ఊరుకుంటారు, ప్యాసివ్ గా ఉంటారు. డెస్మాండ్ టుటు అనేటువంటి ఆఫ్రికన్ బిషప్ లిబరేషన్ కొరకు ఆయన పోరాటం చేసే తరుణంలో ఒక చక్కటి మాట ఆయన చెప్పాడు. ఆ స్టేట్మెంట్ ఏమిటంటే, ఒకవేళ ఒక ఏనుగు ఒక చిన్న చీమని దాని కాలుతో నలిపేస్తా ఉన్నట్లయితే, నీవు ఒక మౌన ప్రేక్షకుని వలె దాన్ని చూస్తూ ఉన్నట్లయితే నీవు కూడా ఏనుగు పక్షాన ఉన్నట్లే. ఇఫ్ అన్ ఎలిఫెంట్ is oppressing an ant and you remain there as a silent spectator, you are on the side of the elephant. ఇక్కడంతే చాలా మంది చూస్తున్నారు, ఏడుస్తున్నారు. కొంతమంది అచేతనంగా ప్యాసివ్ గా ఉన్నారు. కానీ ఫినెహాస్ మాత్రం దానిని చూచాడు, లేచాడు. చూచి లేచి ఈటను చేత పట్టుకొని పడక చోటికి ఆ ఇశ్రాయేలీయుని వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని అనగా ఆ ఇశ్రాయేలీయుని ఆ స్త్రీని కడుపులో గుండా దూసుకొని పోవునట్లు పొడిచెను. అప్పుడు ఇశ్రాయేలీయులలో నుండి తెగులు నిలిచిపోయెను. 9వ వచనం. 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయిరి. దట్ వాస్ ద బ్యాక్గ్రౌండ్. 24,000 మంది ఆ తెగులతో చనిపోయారట. దాని పేరేంటో మనకు తెలియదు, కరోనా వైరస్ లేకపోతే ఇంకెలాంటి డేంజరస్ ప్లేగ్, వీ డోంట్ నో దాట్. బట్ 24,000 పీపుల్ డైడ్. 24,000 మంది చనిపోయారు. ఆ తెగులు ఆగిపోవడం గల కారణం ఏంటంటే ఒకటే ఒక్క వేటు లేకపోతే పోటు. ఆ స్పియర్ తీసుకొని ఒక్క పోటు వేసాడు. ఎవరిని? వ్యభిచారంలో ఉన్నటువంటి ఆ ఇశ్రాయేలీయులని, ఆ స్త్రీని కడుపులో గుండా దిగినట్లు ఒక స్ట్రోక్, ఒక పోటుతో వాళ్ళు చంపడంతో తెగిలే ఆగిపోయింది కదా. అతను వాడినటువంటి ఆ స్పియర్, మనం వాళ్ళు వాడేటువంటి వస్తువుల్లో కొన్ని వెపన్స్ చూస్తే దానికి హ్యాండిల్ కూడా ఉంటది అనమాట. అంటే ఒక పక్కన అది స్పియర్ ఒక ఈట లాగా ఉంటది, వెనకాల స్వర్డ్ లాగా కూడా ఉంటది అనమాట, ఒక కత్తి లాగా హ్యాండిల్ కూడా ఉంటది. సరే, ఏదేమైనప్పటికీ ఆ ఈటతో అతను చంపడాన్ని బట్టి తెగులు ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత దేవుడు కొన్ని మాటలు చెప్పాడు, ఫినెహాస్ గురించి కొన్ని మాటలు చెప్పాడు. ఈ రోజు నేను మీ ముందు ఉంచాల్సినటువంటి ఒక అంశం ఏమిటంటే, మనము కూడా కొంచెం సవరిస్తే ఈ వెపన్ని, ఈటను, ఖడ్గాన్ని వాడాలి, స్వర్డ్ ని వాడాలి. దేవుడు మనకిచ్చినటువంటి స్వర్డ్ ఏమిటంటే 2 అంచుల వాడి అయిన ఖడ్గము, 2-edged స్వర్డ్ ఇచ్చాడు. ఫినెహాస్ బహుశా ఒక ఎడ్జే ఉందేమో, మనకు 2 edges ఇచ్చేసాడు దేవుడు. వి నీడ్ టు యూజ్ దిస్ స్వర్డ్. పాపాన్ని చంపడానికి, మనుషుల్ని చంపడానికి కాదు, కత్తి పట్టుకెళ్ళి పాపం చేసిన వాళ్ళందరినీ చంపమని కాదు అక్కడ ఉద్దేశము. యు నీడ్ టు యూజ్ దిస్ స్వర్డ్ టు కిల్ సిన్. పాపాన్ని చంపడానికి, లేకపోతే జరుగుతున్న అన్యాయాల్ని, అక్రమాల్ని మనము అధిరోహించడానికి ఈ యొక్క స్వర్డ్ ని మనం వాడినప్పుడే వీ కెన్ గెట్ మెనీ బ్లెస్సింగ్స్ అండ్ మెనీ దేవుడి దగ్గర నుండి ఎన్నో కొత్త అనుభవాల్ని మనము చూడవచ్చు. కాబట్టి హౌ డు వి యూజ్ దిస్ వర్డ్? ఈ ఖడ్గాన్ని మనము ఎలాగా వాడతాం? వాడడాన్ని బట్టి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత ఏమిటో ఆ దిగువ వచనాల్లో మనం చూడబోతున్నాం. దానికంటే ముందు లెట్ మీ పాజ్ హియర్ అండ్ టెల్ యూ హౌ డు వి యూజ్ గాడ్స్ వర్డ్ యాజ్ ఎ స్వర్డ్. దేవుని యొక్క వాక్యాన్ని మనము వాడాలి అంటే తిమోతికి చెప్తాడు, సాధనం చేయమంటాడు. యు నీడ్ టు డూ ఎక్సర్సైజ్. దేవుని దైవ సాధకమైన భక్తిని గురించి చెప్తూ మంచి మాటలు చెప్తాడు. యు నీడ్ టు డూ అన్ ఎక్సర్సైజ్ ఆఫ్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యం ధ్యానించమని కీర్తనాకారుడు కూడా చెప్తాడు. దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అని చెప్తా ఉంటాడు. ఇంగ్లీష్ లో మనం చూస్తూ ఉంటాం థియాలజీ అంట. థియోస్ ప్లస్ లోగోస్, అంటే థియోస్ అనగా దేవుడు, లోగోస్ అనగా దేవుని యొక్క మాట. కాబట్టి దేవుని యొక్క ఖడ్గాన్ని వాడాలంటే ఎనీథింగ్ వి నీడ్ ట్రైనింగ్. ఒకవేళ గన్ వాడాలంటే వి నీడ్ సమ్ ట్రైనింగ్, ఖడ్గాన్ని వాడాలంటే వి నీడ్ సమ్ ట్రైనింగ్. బైబిల్లో గాడ్ గివ్స్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు థియోలాజికల్ ట్రైనింగ్. ఒక సిస్టమాటిక్ థియోలాజికల్ ట్రైనింగ్ కి దేవుడు
ఆయన మొదటి నుండి ఆసక్తి చూపిస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ టేక్ మోసెస్. ఇక్కడ మోషే ఒక నాయకునిగా ఉన్నాడు. మోషే 120 సంవత్సరాలు బ్రతికితే ఆయన జీవితంలో 80 సంవత్సరాలు ట్రైనింగ్ చేశాడు. ఫస్ట్ 40 years ఇన్ మిడియా, ఇన్ రాయల్ కోర్ట్స్ ఆఫ్ ఈజిప్ట్. ఐగుప్తు రాజరిక విద్యను మొదటి 40 సంవత్సరాలు ఆయన తర్ఫీదు పొందాడు. ఐగుప్తు విద్యలు ఎలాగుంటాయంటే గుర్రపు స్వారీ, ఖగోళము, శాస్త్రము, మ్యాజిక్, గణితము, మ్యాథమెటిక్స్, ఇవన్నీ ఆయన గురించి మాట్లాడిన మాట సకల విద్యలలో ప్రవీణుడు. అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్, డాక్టరేట్స్ అవన్నీ చేశాడు సెక్యులర్ యూనివర్సిటీలో 40 years. ఆ తర్వాత 40 సంవత్సరాలు గాడ్ ట్రైన్డ్ హిమ్ ఇన్ ద డిజర్ట్. ఏకాంతముగా ఎడారిలో ఆ దేవుడు తర్ఫీదు చేశాడు. ఆ చివరి 40 సంవత్సరాలు మాత్రమే పని అప్పచెప్పాడు. ఆ పని కూడా ఆయన చదువుకున్నటువంటి ఆ డిగ్రీస్ కు సంబంధించింది కాదు. నువ్వు వెళ్ళి ఒక ప్రత్యేకమైన దేశం కొరకు, రాష్ట్రం కొరకు కొట్లాడన్నాడు. తెలంగాణ భాషలో చెప్పాలంటే ప్రత్యేక రాష్ట్ర సాధన, ప్రత్యేక తెలంగాణ కొరకు కొట్లాడన్నాడు. ఆయన చదువుకున్న చదువుకు సంబంధం లేదు. బట్ గాడ్ హానర్స్ ట్రైనింగ్. నీకు ఏదైనా పని అప్ చెప్పాలంటే ముందు గాడ్ వాంట్స్ టు ట్రైన్ యూ. దట్స్ ద ఫ్యాక్ట్ ఐ వాంట్ టు టెల్ యూ. అంతేగాని ట్రైనింగ్ లేకుండా రాత్రికి రాత్రి దేవుడు నాతో మాట్లాడాడు, నేను సేవకుడు, ఐ డోంట్ బిలీవ్ సచ్ పీపుల్ హానెస్ట్లీ. రెండవది మోషే ఒక ఎగ్జాంపుల్ చూస్తా ఉన్నా. ఆ తర్వాత పాత నిబంధన గ్రంథంలో ఏలియా తర్వాత ఎలీషా, పర్ఫెక్ట్ ట్రైనింగ్. వి నో ద కాల్ అండ్ హౌ ఇట్ హ్యాపెన్ టు ఎలీషా. ఎలీషాకి ఎట్లాంటి తర్ఫీదు ఇచ్చాడు. మోసెస్. అండ్ మనం క్రొత్త నిబంధనలో చూస్తే పౌలు కూడా చెప్తాడు, నేను గమాలియేలు పాదాల దగ్గర చదువుకున్నాను అన్నాడు. గమాలియేల్ వాజ్ ఏ గ్రేట్ రబ్బాయ్. ఆ రోజుల్లో పెద్ద బైబిల్ కాలేజ్ ఆయనది అని చెప్పొచ్చు. ఆయన పాదాల దగ్గర చదువుకున్నాను అంటాడు. యేసు ప్రభు తన శిష్యులకు 3.5 సంవత్సరాలు, అంటే సమకాలీన డిగ్రీస్ తో మాట్లాడాలంటే ఒక BTH డిగ్రీ అనమాట. 3 years రెసిడెన్షియల్. భార్య పిల్లలందరూ వదిలిపెట్టి వచ్చేసారు. ప్రకృతితో తీసుకువెళ్ళి ప్రకృతిలో కొన్ని ట్రైనింగ్ ఇచ్చేవాడు. అండ్ ఇట్ వాజ్ లైక్ బోటింగ్ అండ్ ఫ్లోటింగ్ సెమినార్. పడవలో ప్రయాణం చేస్తూ కూడా వాళ్ళకి నేర్పించేవాడు దేవుడు యేసయ్య. చివరికి యేసు ప్రభుయే తనంతట తానే స్వయంభవుడు కాబట్టి ఆయనే 13 సంవత్సరాల ప్రాయం తర్వాత కనపడలేదు. మళ్ళీ 30 సంవత్సరానికి బయటకు వచ్చి చివరి 3.5 సంవత్సరాలు ఆయన లైఫ్ లో పరిచర్య చేశాడు. అంటే 3.5 సంవత్సరాల పరిచర్య కొరకు 17 సంవత్సరాలు సిద్ధపడ్డాడు. మనం గంట వాక్యం చెప్పాలి, అర్ధగంట వాక్యం చెప్పాలంటే అప్పటికప్పుడు లేసి చెప్తాం. అసలు ట్రైనింగ్ అంటేనే పక్కా పెడతాం. ట్రైనింగ్ అక్కర్లేదు బ్రదర్ అని వితండవాదాలు చేస్తూ ఉంటాం. ఇది చేసేది ఎవడంటే, ఈరోజు మీరు అనలైజ్ చేయండి టీవీ పరిచర్యలు. ఈ కింద వచనాల్లో నేను చదువుతాను, మాట చెప్తాను. టీవీల్లో లేకపోతే ఈ యొక్క గాస్పుల్ గ్లామరైజ్డ్ ప్రీచర్స్ ఉంటారు చూసారా, వాళ్ళు ఇలాంటి వాదనలు వాడతారు, కమర్షియలైజ్డ్ ప్రీచర్స్. బట్ ఇఫ్ యూ రియల్లీ కేర్, యూ షుడ్ నో హౌ టు యూజ్ దిస్ వర్డ్. యూ హ్యావ్ టు బి వెల్ ట్రైన్డ్. దేవుని దగ్గర మనం నేర్చుకోవాలి. నేను అందుకనే చెప్తాను, థియాలజీ కంటే ముందు నియాలజీ ఇస్ మోర్ ఇంపార్టెంట్. మోకాళ్ళ శాస్త్రం చాలా ప్రాముఖ్యమైనది. అలా అని చెప్పి తప్పించుకొని నేను ఎక్కడ ట్రైన్ చేయను, నేను ఒక్కడిని ఏకలవ్య విద్య అని ఇక్కడ మాట్లాడదు. ఇట్ విల్ నెవర్ హ్యాపెన్ మై బ్రదర్. యూ షుడ్ హ్యావ్ ఎ మెంటర్, యూ షుడ్ హ్యావ్ ఎ టీచర్. దేవుడు ఎవరిని చూపిస్తేవాడు కదా. యూ షుడ్ గో సమ్ టైమ్స్ టు ఎ బైబిల్ కాలేజ్. మనం BA చదువుతాం, BSc చదువుతాం. ఇట్ డస్ నాట్ నీడ్ ఎనీ ఏజ్. కానీ ఒక సంవత్సరం మన పిల్లలు కానీ మనం కానీ ఒక నెల కానీ ఒక సంవత్సరం వీ డోంట్ కేర్ ఇట్. బట్ బైబిల్ గివ్స్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్. యూదులు కూడా, ఇశ్రాయేలీలు కూడా దేవుని వాక్యానికి చాలా ప్రాధాన్యత ఇచ్చేవారు ఆ రోజుల్లో. సో ఎందుకంటే చెప్తున్నానంటే, ఇఫ్ యూ డోంట్ నో హౌ టు యూజ్ గాడ్స్ వర్డ్, ఈ వర్డ్ ని వాడడం రాకపోతే బైబిల్ చెప్తుంది ఇది 2 అంచుల వాడియానికి అడ్గమాట. అంటే ఒకవైపు నీ వైపే ఉంటుంది, ఇంకొక అంచు, ఒక ఎడ్జ్ నీ వైపు ఉంటుంది. అది నీకే తెగింది అనుకో, దెన్ యూ విల్ బి బ్లీడింగ్. ఆలోచన చేద్దాం. అందుకనే 2 అంచుల వాడియానికి ఖడ్గముని వాడడానికి మనము సంసిద్ధులంగా ఉండాలి. థియాలజీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. యేసు ప్రభు దగ్గర చూసినాం, పౌలు దగ్గర చూసినాం, మోషే దగ్గర చూసినాం, ఆయన శిష్యుల విషయంలో చూసినాం. వాట్ అబౌట్ యూ మై డియర్ ఫ్రెండ్స్ దిస్ ఈవినింగ్? సరే, ఈయన వాడాడు ఫినిహాస్. ఫినిహాస్ అంటే బైబిల్ ఇంకొక ఫినిహాస్ కూడా ఉంటాడు, హోప్రీ ఫినిహాస్. వాళ్ళ శాపగ్రస్తులు. ఈయన అయితే ఈజ్ అ బ్లెస్డ్ మ్యాన్. ఈయన బ్యాక్గ్రౌండ్ చూస్తే ఈయన ఎవరట? ఈయన గురించి 7వ వచనంలో చూద్దాం. యాజకుడైన అహరోను మనవడును ఎలియాజరు కుమారుడైన ఫినెహాస్. ఈ ఫినెహాసు ఈయన చూచాడు, లేచాడు. హీ రెస్పాండెడ్ టు ద సిచ్యుయేషన్. ఆ మధ్యన ఎప్పుడో నేను ఎక్కడో చదివాను, అటు సైడ్ మీ US లో ఉన్నప్పుడే చదివాను. ఒకసారి సుందర్ పిచాయ్ ఒక విశ్లేషణ రాశాడు. ఈ గూగుల్ CEO, ఆయన పేరు పిచాయ్ కానీ పిచ్చోడు కాదు, చాలా తెలివైనడు. ఆయన రాసిన విశ్లేషణ ఏమిటంటే, ఒకసారి ఒక రెస్టారెంట్కి వెళ్ళాడట, ఒక హోటల్లో.
ఆయన తింటా ఉంటే కొంతమంది స్త్రీలు పక్కన కూర్చున్నారు. యుఎస్ లో సమ్వేర్ ఇట్ హ్యాపెన్. ఈలోపు ఒక కాక్రోచ్, ఒక బొద్దింక వచ్చి వాళ్ళ యొక్క టేబుల్ మీద వాళ్ళు. అది చూసి ఈ అమెరికన్ లేడీస్ చాలా కంగారు పడి గందరగోళం చేస్తాం. సుందర్ పిచ్చై ఇదంతా చూస్తున్నాడు, మూల కూర్చారు. కొద్దిసేపటికి అక్కడ ఉన్న వెయిటరో బెరరో వచ్చాడు. దీనికి కారణమైన ఆ బొద్దింకను పట్టుకున్నాడు, దానిని బయట విసిరేసాడు. అప్పుడు అంతా కూడా నిమ్మళం అయిపోయింది. ఇప్పుడు సుందర్ పిచ్చై అంటాడు, జీవితంలో ఏదైనా సంఘటనలు సంభవించినప్పుడు మనిషి రెండు విధాలుగా వ్యవహరిస్తాడట. మొట్టమొదటిది రియాక్ట్ అవుతాడట. రియాక్ట్ అవ్వడం అంటే ఈ స్త్రీలు చేసిన పని అదే. ఆ బొద్దింకను చూసి రియాక్ట్ అవ్వారు. రియాక్షన్ లో ఎప్పుడు కంగారు ఉంటుంది, రియాక్షన్ లో ఎప్పుడు గందరగోళం ఉంటుంది, రియాక్షన్ ఎప్పుడు కూడా కయోటిక్ సిచ్యువేషన్ తప్ప దాంట్లో మనకి ఏమీ లాభం కనపడదు మోస్ట్లీ. రెండవది ఈయన చెప్పిన విధానం ఏమిటంటే రెస్పాండ్ అన్న. రెండవ విధానం రెస్పాండ్. అక్కడ ఉన్న బేరర్ రెస్పాండ్ అయ్యాడు. ఆయన చేసిన పని ఏమిటంటే ఈ యొక్క గందరగోళానికి, ఈ కన్ఫ్యూజన్ కి కారణమైనటువంటి బొద్దింకను పట్టుకొని ఆ కాక్రోచ్ ని బయటకి పడేసి హీ వాజ్ పార్ట్ ఆఫ్ ద సొల్యూషన్. ఆర్ యు పార్ట్ ఆఫ్ ద ప్రాబ్లం? అప్పుడు రియాక్షన్సే ఉంటాయి. ఇఫ్ యు ఆర్ పార్ట్ ఆఫ్ ద సొల్యూషన్, రెస్పాన్స్ ఉంటుంది అన్నమాట. వి నీడ్ టు నో దిస్. ఇక్కడ ఫినెహాసు రెస్పాండ్ అవుతా ఉన్నాడు. సంఘంలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, మన ఆఫీస్ లో కావచ్చు, ఏదైనా విపత్తులు, ఏదైనా క్రైసిస్ వచ్చినప్పుడు మోస్ట్లీ మనం రియాక్ట్ అవుతాం. రియాక్ట్ అయినప్పుడు కన్ఫ్యూజన్ తప్ప ఏముండదు. రెస్పాండ్ అవడం నేర్చుకోవాలి. బహుశా సుందర్ పిచ్చై ఎందుకు మాట్లాడాడు అని టెక్నాలజీ భాషలో మనం కనుక విశ్లేషిస్తే, ఆ రోజుల్లో ఫేస్బుక్ కి గూగుల్ కి కొద్దిగా పోటీ. ఫేస్బుక్ లో ఎప్పుడు రియాక్ట్ అని పెడతా ఉంటారు, రియాక్షన్స్ కదా, లైక్ అని, సాడ్ అని. బహుశా దానిని కౌంటర్ చేయడానికి రియాక్ట్ కాదు రెస్పాండ్ అని చెప్పి ఉండొచ్చు. ఇంటలెక్చువల్ ఫైట్ కావచ్చు. బట్ దట్స్ ట్రూ. రెస్పాన్స్ ఇస్ బెటర్ దాన్ రియాక్షన్. ఒకవేళ అదే రోజు నేను సుందర్ పిచ్చైతో నేను కూడా అదే రెస్టారెంట్ లో ఉండుంటే, యూ స్పోక్ అబౌట్ 2 hours మిస్టర్ పిచ్చై, రియాక్ట్ రెస్పాన్స్ అన్నావు. కానీ క్రైస్తవ పరిభాషలో 3వ R ఉన్నది, దానినే రెస్టోర్ అంటారు. రెస్టోరేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ రెస్పాన్స్. యేసు ప్రభు చేసినటువంటి పని శిలువ పైన ఇట్ వాజ్ రెస్టోరేషన్, రికన్సిలియేషన్. కాబట్టి ఇక్కడ ఫినెహాస్ చేసిన పని, దేవుడే స్వయంగా అన్న మాట, ఫినెహాస్ ప్రాయశ్చిత్తం చేశాడు, రికన్సిలియేషన్, రెస్టోరేషన్. కాబట్టి మనం పరిస్థితుల్ని పూర్వ వైభవాన్ని సంతరించుకునేటట్లు చేయాలి. రెస్టోర్ ద ప్రాసెస్. అది ఎలాంటి క్రైసిస్ అయినా సరే. ఎలా చేయగలుగుతాం? బై యూసేజ్ ఆఫ్ గాడ్స్ వర్డ్, ఆర్ యూజింగ్ దిస్ వర్డ్. ని ఖడ్గాన్ని వాడడాన్ని బట్టి, ఫినెహాస్ ఇచ్చినటువంటి ఆ రెస్పాండ్ సిచ్యుయేషన్ బట్టి, లేకపోతే ఆ రెస్టోరేషన్ బట్టి దేవుడు అన్న మాటలు ఏమిటో చూద్దాం. 10వ వచనం మోస్ట్ ఛాలెంజింగ్, తర్వాత వైబ్రెంట్ వర్సెస్, స్ట్రైకింగ్ వర్సెస్. ఈ మాటలు నీ లైఫ్ లో దేవుడు ఎప్పుడన్నా నీ గురించి వాడడం లేదా అని ఈరోజు మనం పరిశీలన చేసుకుందాం. 10వ వచనం, అప్పుడు యెహోవా మోషేకు ఇలాగ ఆజ్ఞ ఇచ్చెను, యాజకుడైన అహరోను మనవడును ఎలియాజరు కుమారుడనైన ఫినెహాసును వారి మధ్యను నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవటం వలన ఇశ్రాయేలుల మీద నుండి నా కోపము మళ్లించెను గనుక నేను ఓర్వలేకయుండియు ఇశ్రాయేలీయులను నశింప చేయలేదు. వాట్ ఎ పవర్ఫుల్ స్టేట్మెంట్ అండ్ సర్టిఫికేట్ కదా, బెస్ట్ సర్టిఫికేట్ ఇన్ ద వరల్డ్. దేవుడు అంటున్నాడు ఫినెహాస్ గురించి, నేను ఓర్చుకోలేని దాన్ని ఫినెహాస్ కూడా ఓర్చుకోలేడు. ఈజ్ దట్ విత్ యూ? ఈజ్ దట్ ట్రూ విత్ యూ? ఈ యాటిట్యూడ్ మనలో ఉన్నదా? దేవుడు దేని ఓర్చుకోలేడో దానిని మనం కూడా ఓర్చుకోలేని పరిస్థితి, అట్టి ఆత్మీయ స్థితి మనకున్నదా? డూ వీ హ్యావ్ దట్ స్పిరిచువల్ స్టేటస్ మై డియర్ ఫ్రెండ్స్? దేవుడు స్వయంగా అంటున్న మాట, నేను దేని ఓర్చుకోలేనో నా కుమారుడు ఫినెహాస్ కూడా దాన్ని ఓర్చుకోలేడు. ఏ పాపాన్ని అయితే దేవుడు ఓర్చుకోలేడో దానిని మనం ఓర్చుకోలేని స్థితిలో ఉంటే మనం ధన్యులము, దీవించబడినటువంటి వారు. హౌ డు వి నో దట్? బై ఎ సిస్టమాటిక్ స్టడీ ఆఫ్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా, క్రమముగా తర్ఫీదు పొంది చదివినప్పుడే వి నో వాట్ గాడ్ హేట్స్. దేవుడు దేనిని ఆయన ద్వేషిస్తాడో, దేనిని ఓర్వలేడో మనం బాగా తెలుసుకోవచ్చు. అందుకనే దేవుడు అన్నమాట, నేను ఓర్వలేని దానిని ఫినెహాస్ ఓర్వలేదు, కాబట్టి నాకు ఇష్టం లేకపోయినా స్పేర్ చేశానంటే. అప్పటికే 24,000 మంది చచ్చిపోయారట. ఇట్స్ అ బిగ్ నంబర్ అప్పుడుకున్న ఆ పాపులేషన్ బట్టి. 24,000 మంది అంటే హ్యూజ్. అంతమంది ఆ ప్లేగ్ లో చనిపోయినా నేను ఇంకా ఇశ్రాయేలీయులను ఎందుకు నశింపచేయలేదో తెలుసా? జస్ట్ బికాస్ ఆఫ్ ఫినెహాస్. నేను ఏదైతే ఓర్చుకోలేదో అది తను బాగా క్యాచ్ చేసి తాను కూడా ఓర్వలేకపోవడం బట్టి, బికాస్ ఆఫ్ దట్ వెరీ యాక్ట్
ఆఫ్ యూజింగ్ హిస్ స్వర్డ్ ఆర్ స్పియర్. నేను ఇశ్రాయేలు అందరినీ స్పేర్ చేస్తున్నాను బికాస్ ఆఫ్ వన్ మ్యాన్, ఒక్క మగాడు ఒక్కడు చేసిన దాన్ని బట్టి దేవుడు ఇశ్రాయేల్ అందరినీ కూడా విడిచిపెట్టాడు. ఈ సర్టిఫికేషన్ తో పాటు నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేడని యేసు ప్రభువే దేవుడే, త్రిత్వమైన దేవుడే ఆ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత 12వ వచనంలో అంటున్నమాట, 12th verse, కాబట్టి నీవు అతనితో ఇట్లనము, అతనితో నేను నా సమాధాన నిబంధన చేయుచున్నాను, అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికిని అతని సంతానమునకును కలిగి ఉండును. ఎలయనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడై ఇశ్రాయేలుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను. రెండవ గొప్ప వరం, మొట్టమొదటి దేవుని యొక్క అభినందన. నేనేది ఓర్చుకోలేనో ఆయన కూడా అది ఓర్చుకోలేడు. సేమ్ యాటిట్యూడ్. ఇఫ్ యూఆర్ రియల్లీ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్, మనం కనుక దేవుని స్వపోలికలో ఉన్నామంటే, ఆయన స్వపోలికను సంతరించుకున్నామంటే, రూపాంతరం చెందామంటే, దేవుడు ఏది ఓర్వలేడో మనం కూడా అది ఓర్వం. ద సేమ్ యాటిట్యూడ్ ఆఫ్ గాడ్ అండ్ సేమ్ అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్ కంటిన్యూస్ ఇన్ us. ఒక మహానుభావుడు ఈ మాటలు చెప్పాడు, యువర్ వ్యూస్ అబౌట్ ది అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్ డిటర్మిన్స్ యువర్ యాటిట్యూడ్. యువర్ వ్యూస్ అబౌట్ ది అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్ determines your attitude, and your attitude determines your actions. That's the sequence. Attributes of God, your attitude, and then your attitude determines your actions. కాబట్టి దేవుడు ఆయన యొక్క గుణశీలాలు నువ్వేమని అవగాహన చేసుకున్నావో వాటిని బట్టి నీ యాటిట్యూడ్ ఉంటుంది. ఆయన నీతిపరుడు అనుకుంటే నీలో నీతి ఉంటుంది, ఆయన ప్రేమమయుడు అనుకుంటే నీలో దేవుని ప్రేమ ఉంటుంది, ఆయన పరిశుద్ధుడు అనుకుంటే నీలో you will carry the same attribute with you. దేవుడు అన్నాడు, నేను ఏదో ఓర్చుకోలేనో అది ఆయన ఓర్చుకోలేదు అన్నాడు. అంత మటుకే కాకుండా దేవుడు ఆయనకి ఇచ్చిన గొప్ప గిఫ్టింగ్ ఏంటంటే, అతనితో నేను సమాధాన నిబంధన చేయించున్నాను, కవెనెంట్ ఆఫ్ పీస్. ఆ స్వర్డ్ కి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప బ్లెస్సింగ్ ఏంటో తెలుసా? పీస్ ఇచ్చాడు అనమాట. అందుకనే అన్నాను నేను, ఆ పీస్ కి ఆ స్వర్డ్ లేకపోతే ఆ స్పియర్ కారణమైంది. ఖడ్గము ద్వారా సమాధానం వచ్చింది. ఆ ఖడ్గాన్ని సరిగ్గా టైమింగ్ తో వాడడం బట్టి, రైట్ యూసేజ్, అందుకనే రైట్లీ డివైడింగ్ అనే మాట మాట్లాడారు, రెండంచులు వాడి అనే ఖడ్గం గురించి. ఆ ఖడ్గాన్ని బట్టి సమాధాన నిబంధన చేయించున్నాను. అది ఎలాంటిదో తెలుసా? ఆ కవెనెంట్ ఆఫ్ పీస్. అబ్రహామిక్ కవెనెంట్ తెలుసు, నోవా కవెనెంట్ మనకు తెలుసు. దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ కవెనెంట్ హియర్. అది సమాధాన నిబంధన. అది ఎప్పటికీ నిత్యమైన యాజక నిబంధనగా, పర్మనెంట్ నిత్యమైన యాజక నిబంధనగా అతని మట్టుకే కాదు, అతని సంతానమునికి కూడా కలిగి ఉండును. ఎందుకొరకు ఎలయనగా అంటే 13వ వచనం చివరి భాగం, అతడు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడై ఇశ్రాయేలీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను. రెస్టోరేషన్. he responded and then he restored. ఇశ్రాయేలీయుల నిమిత్తము ఆయన ప్రాయశ్చిత్తం చేశాను. let me dwell here briefly. కొంచెంసేపు ఇక్కడ ఆలోచించేద్దాం. మొట్టమొదటిగా సమాధాన నిబంధన. what does it mean? సమాధానం అంటే ఏమిటి? ఈ స్థితి ఒక అభిషేకం అని నేను అంటాను. మనలో సమాధాన నిబంధన, ఆ కవెనెంట్ ఆఫ్ పీస్ ఉంటే ఎలాంటి సిచ్యుయేషన్ అయినా we will be easily overcoming and we will be more than conquerors. బైబిల్ పదం ఏమిటంటే మీరు అత్యధిక విజయవంతులు. రోమా పత్రిక 8వ అధ్యాయము 34 నుండి చివరి వరకు ఉన్న వచనాలు మనం చదివితే 38 వరకు ఉన్న వచనాల్లో దేవుడి మాట రాయించాడు. శ్రమైనను, బాధైనను, కరువైనను, ఖడ్గమైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఎత్తైనను, లోతైనను, రాజులైనను, ప్రధానులైనను, రాబోయినది మనకి ఏదైనాను కూడా క్రీస్తు ప్రేమ నుండి ఏది మనలను ఎడబాపలేదు. నథింగ్ కెన్ సెపరేట్ us ఫ్రమ్ ది లవ్ ఆఫ్ క్రైస్ట్. వీటన్నిటిలో మీరు అత్యధిక విజయవంతులను రాయించండి. యూ విల్ బి ఓవర్కమర్స్ అండ్ యూ విల్ బి ఎ కాంకరర్, మోర్ దాన్ ఎ కాంకరర్ అని అన్నాడు. దేవుని యొక్క ప్రేమలో, ఆ యొక్క నిబంధనలో గనుక మనం సీల్ అయి ఉంటే క్రీస్తు ప్రేమ నుండి ఏది కూడా మనల్ని ఎడబాపలేదు. హి ఈస్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్, సమాధానములకు అధిపతి. ఆ యొక్క సమాధానములకు అధిపతి అని యేసు క్రీస్తులో, ఆయన ప్రేమలో గనుక మనం ముద్రించబడితే నథింగ్ కెన్ సెపరేట్ us. ఏది మనలను క్రీస్తు ప్రేమను విడతీయలేదు. ఎలాంటి విషయంలోనైనా, ఎలాంటి ఉపద్రవంలోనైనా మనము అత్యధిక విజయవంతులుగా ఉంటామని దేవుడు రాయించాడు. షాలోమ్ అంటాం హెబ్రీ భాషలో సమాధానాన్ని, గ్రీక్ లో ఐరెనస్ అంటారు. అలాగనే అరబిక్ భాషలో సలాం అంటాం, సలాం అలైకుం. తెలుగులో శాంతి అంటాం.
ఈ సమాధాన స్థితి, దీస్ ఆర్ ఆల్ ఇంటర్లింక్డ్. సమాధానము, విశ్వాసము ఇవన్నీ కూడా కనెక్టెడ్ గా ఉంటాయి. సమాధాన స్థితి ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఊరికనే రియాక్ట్ అవ్వవు, కానీ చక్కగా రెస్పాండ్ అయ్యి రెస్టోరేషన్ ప్రాసెస్ వరకు నువ్వు పరిగెడతావు. ఉదాహరణకి హబక్కుని ఈ యొక్క మనం సమయంలో చూద్దాం. హబక్కుక్ లైఫ్ లో ఆయనకు కూడా చాలా విపత్తులు వచ్చినాయి. ఆ విపత్తులు వచ్చినప్పుడు ఆయన ఎలా రెస్పాండ్ అవుతున్నాడు, రెస్టోరేషన్ గురించి ఎట్లా మాట్లాడుతున్నాడో చూద్దాం. హబక్కుక్ 3rd chapter, హబక్కుక్ గ్రంథము 3వ అధ్యాయంలో ఈ మాటలు చూడొచ్చు. మనం 15-16 వచనాల్లో హోప్ లేదు ఆయనకి. శ్రమ దినం కొరకే కనిపెట్టుకుని ఉన్నాను అంటాడు. మెంటల్ గా కలవర పడుతున్నాను అంటాడు. సైకలాజికల్ గా హీ వాజ్ డిస్ప్రెస్డ్. అలాగనే శారీరకముగా ఆయన ఎముకలు కుళ్ళిపోతున్నాయి, కాళ్ళు వణుకుతున్నాయి అన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో యాడెడ్ ప్రెషర్ ఏంటో తెలుసా ఆయనకి? ఏదో తెలుగులో సామెత, మూలిగే నక్కపైనే తాటిగా పడింది అన్నట్లు ఇన్ని కష్టాల మధ్య ఉన్న హబక్కుకి అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేక ఉండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించదును అంటాడు. ఇది సమాధానార్థ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు వ్యవహరించే విధానం ఇది. ఆయనకి ఫిజికల్ గా బాలే, మెంటల్ గా బాలే, ఫైనాన్షియల్ గా బాలే. చివరికి ఆయన ఒక రైతు అయితే మొత్తం పంటలు పోయినాయి, పశువులు పోయినాయి, అన్ని పోయినాయి. అయినా సరే ఆయన అంటున్నమాట, నేను యెహోవా యందు ఆనందించదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించదను. ప్రభువకు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్లను లేడి కాళ్ల వలె చేయును, ఉన్నత స్థలముల మీద నడువ చేయును. మనం మాట్లాడగలుగుతామండి ఇట్లాంటి పరిస్థితుల్లో కదా? లాక్డౌన్ లో ఎలా మాట్లాడాం? ఎంతో మందికి డిప్రెషన్స్ వచ్చినాయి. హబక్కుక్ లాంటి పరిస్థితులు మనకు లేకపోవచ్చు. అంజూరపు చెట్లు, అలాగనే ద్రాక్ష చెట్లు, ఒలివ చెట్లు, ఇవన్నీ కాస్ట్లీ కమర్షియల్ క్రాప్స్. ఇంత నష్టం వచ్చినా ఈ రైతు తట్టుకోగలిగాడు. అలాగనే ఆయన చేనులోని పైరు పంటకు రాలేదు. గొర్రెలన్నీ ఎటు మిస్ అయిపోయినాయో, మరి తెగులు వచ్చి చచ్చిపోయినాయో తెలియదు. అలాగనే సాలలో పశువులు లేవు. అయినా సరే అంటున్నాడు, ఐ విల్ రిజాయిస్ ఇన్ గాడ్ అంటున్నాడు. వి షుడ్ నో హౌ టు రిజాయిస్ ఇన్ క్రైసిస్. సమాధాన స్థితి ఉంటేనే, సమాధానార్థ నిబంధన ఉంటేనే మనము ఎలాంటి పరిస్థితుల్లోనైనా బ్యాలెన్స్డ్ గా వ్యవహరించగలుగుతాం. బహుశా మన యొక్క కాంటెక్స్ట్ కి మనం అన్వయించుకొని మనం కూడా హబక్కుక్ లా మాట్లాడాలంటే మనం ఏం చెప్తాం? ఇక్కడ లిస్ట్, మనకు అంజూరపు పళ్ళు లేవు కదా, మనకు మేబీ పశువులు లేవు కదా, బట్ వీ హ్యావ్ అవర్ ఓన్ ప్రాబ్లమ్స్ కదా. మేబీ సమ్ టైమ్స్ ఎంత ఉన్నా అన్ని ఎలాంటి పరిస్థితుల్లో ఒకసారి తినడానికి కూడా ఒకసారి బియ్యం ఉండవు కదా. అలాంటి పరిస్థితుల్లో వీ డోంట్ హ్యావ్ ఫుడ్ సమ్ టైమ్స్. అందుకనే వంట గదిలో బియ్యము లేకపోయినాను, ఫ్రిడ్జ్ లో గ్రాసరీస్ లేకపోయినాను, ఇక తర్వాత బ్యాంక్ ATM లో డబ్బులు లేకపోయినాను కదా, లాక్డౌన్ లో జాబ్స్ పోయినాను, రైట్, కార్లో ఫ్యూయల్ లేకపోయినాను, ఇండియాలో అయితే సెల్ ఫోన్ లో బ్యాలెన్స్ లేకపోయినాను. నేను దేవుని యందు ఏమంటాం మనం? ఆనందిస్తాం. కెన్ వి టాక్ లైక్ దిస్? సమాధాన నిబంధనలు ఉన్న వాళ్ళు మాత్రమే మాట్లాడతారు. చక్కటి పాట రాశారు హబక్కుక్ లైన్స్ మీద. హబక్కుక్ అన్నాడు, నా కాళ్ళు లేడి కాళ్ళు వలె చేస్తాడు అన్నాడు. లేడి కాళ్ళ చైతన్యం, ఇట్స్ అన్ అనాయింటింగ్ అండి. లేడు ఎప్పుడు కూడా నడిచెళ్ళదు, అది ఎప్పుడు ఉరుకుతూనే ఉంటుంది, ముసలిది అయిపోయినా కూడా. అట్లాంటి అభిషేకం. నా కాళ్ళను లేడి కాళ్ళుగా చేసి ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి రక్షణ కేడెము నాకందించి అక్షయముగా తన పక్షము చేర్చిన యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. హబక్కుక్ మాటలు చక్కగా పొందుపరిచారు. నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేస్తారంట. ఈ రోజు నా పరిస్థితి బాగాలేకపోవచ్చు, బట్ ఐ హావ్ ఎ బ్రైట్ టుమారో. హబక్కుక్ అలా మాట్లాడడానికి కారణం ఏంటో తెలుసా? హబక్కుక్ గ్రంథం 2వ అధ్యాయంలో చూస్తాం 4వ వచనంలో, ద జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్. అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా బతుకుతాడు. నీతిమంతుడు అంటే ఎవరు? వీఆర్ నాట్ సపోజ్ టు బి నీతిమంతులు కదా, బై బర్త్ ఆర్ బై వర్చ్యూ ఆఫ్ అవర్ లైఫ్. డిఫాల్ట్ లో మనం నీతిమంతులం కానే కాదు. కానీ ఎట్లా నీతిమంతులు అవుతామని బైబిల్ చెప్తుందంటే, ఎవరికైతే విశ్వాసం ఉంటుందో వాడు నీతిమంతుడు. ఇఫ్ యు హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్, నీకు విశ్వాసం ఉంటే నువ్వు నీతిమంతుడిగా తీర్చిదిద్దబడతావు. నీకు విశ్వాసం ఉంటే నువ్వు పరిశుద్ధుడిగా ఉంటావు.
నీకు విశ్వాసం ఉంటే నువ్వు ఫినిహాస్ లాగా వ్యవహరిస్తావు. అప్పుడు సమాధాన నిబంధన ఉంటుంది. సమాధాన నిబంధన ఉంటే ఎలాంటి స్ట్రామ్ వచ్చినా యూ విల్ బి బ్యాలెన్స్డ్. ఆ మధ్యనప్పుడు చిన్నప్పుడు చదివాను నేను, స్ట్రీమ్స్ ఇన్ ద డిజర్ట్ అనే పుస్తకంలో ఈ మాట చదివాను. ఒకసారి ప్రపంచంలో సమాధానం, శాంతి అంటే ఎలా ఉంటుందని ఒక చిత్రలేఖనాలు పోటీ పెట్టారట. ఈ చిత్రలేఖనాల పోటీలకి చేయి తిరిగిన కళాకారులు ప్రపంచం నలుమూలల నుండి వచ్చారు. చాలా చక్కటి చిత్రాలు చిత్రీకరించారు. ఒక చిత్రకారుడైతే నయాగరా జలపాతాలు, చక్కటి పచ్చిక బయళ్ళు ఇవన్నీ చిత్రీకరించి సమాధానము, శాంతి అంటే ఇలా ఉంటది, శాంతికరమైన జలములు అని చెప్పి ఆయన చిత్రీకరించాడు. ఇంకొక చిత్రకారుడు స్విట్జర్లాండ్ లో మంచు కొండలు, ఆ రోజు చంద్రుని యొక్క వెలుతురు ఆ మంచు కొండల పైన పడి ఆ ప్రతిబింబం పక్కనే ఉన్న డూప్లెక్స్ బిల్డింగ్ లో పడతా ఉంటే ఒక అందమైన అమ్మాయి ఆదమరిచి బెడ్రూమ్ లో పడుకున్నది. ఆ యొక్క వెన్నెల కాంతిలో దగదగా మెరిసిపోతున్న ఆ అమ్మాయి, ఆ భవంతి, ఇది శాంతి సమాధానం అంటే అని ఇంకొక చిత్రకారుడు చిత్రీకరించాడు. ఇంకొక చిత్రకారుడు కొత్త బంగారు లోకం, రాజుగారి యొక్క కోటది, అంతా బంగారమయమే, సమృద్ధి ఉన్నది, ఆ బంగారము, ఆహారం అన్ని, ఆ రాజు సమాధానాన్ని అనుభవిస్తున్నాడని ఇంకొక చిత్రకారుడు అట్లా చిత్రీకరించాడు. అయితే వీటిలో దేనికి కూడా ప్రైజ్ రాలేదట. ప్రైజ్ వచ్చిన చిత్రపటం ఎలా ఉన్నదంటే, ఒక నది ఉన్నది, ఆ నది ఒడ్డున ఒక చెట్టు ఉన్నది. ఆ రోజు ఆకాశంలో బీభత్సమైన ఉరుములు మెరుపులు, ఆ ఉరుములు మెరుపుల తాకిడికి ఆ చెట్టు అటు ఇటు ఊగిసలాడుతూ ఉంటే ఆ చెట్టు ఆకు కొమ్మల మధ్యన ఒక చిన్న పక్షి గూడు ఉన్నదట. ఆ పక్షి గూడులో ఒక చిన్న పక్షి పిల్ల కళ్ళు మూసుకొని ఆదమరచి ఆరాంసే నిద్రపోతుంది. ఆ పక్షి సమాధానాన్ని అనుభవిస్తుంది అని చిత్రీకరించాడు. దాట్స్ పీస్ కదా. రియాక్ట్ అయిపోం. రెస్టోరేషన్ గురించి హబకుక్లా మాట్లాడతాం. ఆ పక్షి అనుకుంటుంది అది ఆశీర్వాదపు జల అనుకుంటుంది. ఆశీర్వాదములు మా మీద వర్షింప చేయమైన పాట పాడతాం. దేర్ షల్ బి షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్ అని పాడతాం కదా. ఆ తుఫాన్ని ఇట్ ఈస్ కౌంటింగ్ లైక్ బ్లెస్సింగ్ అన్నమాట. పాజిటివ్ యాటిట్యూడ్ అంటాం, ఆప్టిమిజం అంటాం. హబకుక్ గురించి చూస్తే he was with man of faith, ఆయన ఆప్టిమిస్టిక్ గా మాట్లాడుతున్నాడు. అందుకని ఇంగ్లీష్ లో చెప్తారు, an optimist sees greenery in midst of sands. అంటే ఇసుక పుంతల్లో కూడా పచ్చదనాన్ని చూస్తాడట ఆప్టిమిస్ట్. కానీ పెసిమిస్ట్ ఉంటాడు, వాడు he sees sand lumps in midst of greeneries. వాడు పచ్చిక బయళ్ళ మధ్యన అంత ఇసుక కనపడుతుంది. నెగటివ్ యాటిట్యూడ్. సమాధాన నిబంధనలు ఉంటే ఫినిహాస్ లాగా వ్యవహరిస్తాం, హబకుక్ లాగా వ్యవహరిస్తాం, ఆ పక్షి పిల్లలాగా వ్యవహరిస్తాం. పిల్లల నాకు ఎప్పుడు అది తలంచుకున్నప్పుడు ఒక పాత సినిమా పాట గుర్తుకు వస్తుంది. ఆ సన్నివేశాన్ని చూసినప్పుడు, ఆ చదివినప్పుడు, ఆ సమాధానం, ఆ పిట్ట, ఆ చెట్టు, ఆ నది ఒడ్డు కదా. గోదావరి ప్రాంతం వాళ్ళకి బాగా ఇష్టమైన పాట ఇది. గోదావరి గట్టు ఉంది, గట్టు మీద చెట్టు ఉన్నది, చెట్టు పైన పెట్టున్నది, పిట్ట మనసులో ఏముంది అని అంటాడు ఆ వాగ్గేయకారుడు. కానీ వీ కెన్ ఆన్సర్ దట్. ఆ పిట్ట మనసులో దెర్ వాజ్ ఎ సాంగ్ ఆఫ్ పీస్, ఒక సమాధాన గీతిక ఉన్నది. హెచ్కేల్ గ్రంథంలో చక్కటి ఆ మాటలు ఉన్నాయి. ఆ పిట్ట మనసులో ఏముందో దేవుడు చక్కగా హెచ్కేల్ గ్రంథంలో రాయించాడు. హెచ్కేల్ గ్రంథం 34వ అధ్యాయం, హెచ్కేల్ 34th chapter 25-26 వచనం. గ్రేట్ ప్రామిసెస్ ఫర్ యూ అండ్ మీ, మన కొరకు గొప్ప వాగ్దానాలు. ఇక్కడ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న గొప్ప వాగ్దానాలు. 25వ వచనాన్ని చదువుతున్నాను. మరియు అవి అరణ్యములో నిర్భయముగా నివసించినట్లును, అడవిలో నిర్భయముగా పండుకొనున్నట్లును నేను వారితో సమాధానార్థ నిబంధన చేయుదును. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఈ నిబంధన బెరిత్ అంటాం హెబ్రూలో. బెరిత్ అంటే అగ్రిమెంట్, కవెనెంట్. ఇది రాసేదంతా దేవుడే అగ్రిమెంట్. నీ పనేముండదు, యూ జస్ట్ నీడ్ టు పార్టిసిపేట్ ఇన్ దాట్. ఇదంతా నీ వెల్ఫేర్ కొరకే రాస్తాడు దేవుడు. నేను ఈ నిబంధనలోకి రాను అంటే అది మన మన నష్టం, మనకి నష్టం. దేవుడు వారితో సమాధానార్థ నిబంధన నేను చేసుకుంటున్నాను, ఎందుకంటే నిర్భయముగా అరణ్యంలో నివసిస్తారు, అలాగనే నిర్భయముగా పండుకుంటారు అని చెప్తా ఉన్నాడు. ఆ తర్వాత 26వ వచనంలో, వారిని నా పర్వతము చుట్టుపట్ల స్థలములను దీవెనకరముగా చేయుదును, ఋతువుల ప్రకారము వర్షము కురిపించెదను, దీవెనకరమగు వర్షములు కురియును. దీవెనకరమగు వర్షముల పిట్ట అదే అనుకుంటుంది. There shall be showers of blessings, this is the promise of love, there shall be seasons refreshing sent from the Savior above, showers of blessings, showers of blessings we need. ఆలోచించేద్దాం. సమాధానార్థ నిబంధనలో ఉన్నటువంటి గొప్ప స్థితి ఇది. వారిని చుట్టుపట్ల స్థలములను దీవెనకరముగా చేయదు.
అంత మటుకే కాకుండా దీవెనకరమగు వర్షములు కురియును, ఫలవృక్షములు ఫలములు ఇచ్చిన. వాట్ ఎ గ్రేట్ ప్రామిస్. అందుకనే సమాధానార్థ నిబంధన చాలా ప్రాముఖ్యమైనది. ఆ తర్వాత దేవుడు ఫినెహాస్ గురించి మాట్లాడిన రెండవ సర్టిఫికేషన్ ఏమిటంటే ఆయన దేవుని విషయమందు ఆసక్తి గలవాడు, ఇశ్రాయేలుల నిమిత్తము ప్రాయశ్చిత్తం చేశాను. ఆసక్తి, దేవుని కొరకై ఆసక్తి కలిగినటువంటి క్యారెక్టర్స్ ఎలా ఉంటాయో ఒక వ్యక్తి గురించి టైం ఉంటే ఒక వ్యక్తి లేకపోతే ఇద్దరు వ్యక్తుల గురించి నేను వేగంగా చెప్పి ముగిస్తాను. ఆ 14 నుండి 17 వరకు ఉన్న వచనాల్ని మనం చదివిన తర్వాత దేవుని విషయమందు ఆసక్తి కలిగి ఉండడం అంటే ఏమిటి, క్లాసిక్ ఎగ్జాంపుల్. దానికంటే ముందుగా వీళ్ళెవరో చూద్దాం, చచ్చిపోయి ఉన్న వాళ్ళు ఎవరో చూద్దాం. 14 నుండి 17 వరకు. చంపబడిన వాని పేరు జిమ్రీ. అతడు షిమ్యోనీయులలో తన పితరుల కుటుంబమునకు ప్రధాని అయిన సాలు కుమారుడు. చంపబడిన స్త్రీ పేరు కోబ్జీ, ఆమె సూరు కుమార్తె. అతడు మిద్యానీయుల్లో ఒక గోత్రమునకు తన పితరుల కుటుంబమునకు ప్రధాని అయి ఉన్నాడు. అంటే నాయకులు అన్నమాట. వీళ్ళు సంఘ పెద్దల పిల్లలు, టీచర్స్ పిల్లలు, పండిత పుత్ర పరమసుంట అన్నట్లు. వీళ్ళు తండ్రులు చూస్తే మంచి బ్యాక్గ్రౌండ్, నాయకులట, ప్రధానులు. అంటే దేవర్ లైక్ టీచర్స్ అండ్ లీడర్స్. పోయి వీళ్ళు కొడుకు ఈమె బిడ్డ, వీళ్ళు పాపను ఇరుక్కొని చచ్చిపోయారు. అయితే వీళ్ళు చచ్చిపోవడానికి గల కారణం ఏమిటో చూద్దాం. ఇక్కడ 16వ వచనంలో చూద్దాం. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, మిద్యానీయులు తమ తంత్రముల వలన మీకు బాధకులై ఉన్నారు, వారిని బాధ పెట్టి హతము చేయుడి. వారి తంత్రములు చేసి పెయ్యేరు సంతతిలోను తెగులు దినమందు పెయ్యేరు విషయంలో చంపబడిన తన సహోదరియు మిద్యానీయుల అధిపతి కుమార్తె అయిన కోబ్జీ సంగతిలోను మిమ్మును మోసపుచ్చిరి. వాళ్ళు మోసపోయారు, ఇశ్రాయేలీయులు మోసపుచ్చారు. చాలా మంది 24,000 మంది చచ్చిపోయారు. కారణం ఏమిటంటే తంత్రాలు. తంత్రాలు అంటే తెలుసా? ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో, తమిళనాడులో సేవ అంటే 3 విషయాలు కనపడతాయి. మొట్టమొదటిది మంత్రాలు కనపడతాయి. ఏదో ప్రొఫెసీ అంటారు, లేకపోతే ఏదో శబ్దం చేసి గిరిగిరా 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 చెప్తారు, మంత్రాలు ఉంటాయి. రెండవది తంత్రాలు ఉంటాయి. చక్కగా నిలబడిన టచ్ అని కింద పడేస్తారు. పడేసాడు, మళ్ళీ గెటప్ అని పైకి లేపడు కదా, ఊరికి పడడం వాడి పని. పాపం ఎవడో వెనకాల వికెట్ కీపర్ లాగా క్రికెట్ లో క్యాచ్ పట్టుకోవడానికి ఎవడో ఉంటాడు, మళ్ళీ వీడు గెటప్ అని పైకి లేపడు. బైబిల్ కన్నీ వ్యతిరేకంగా కనపడతాయి. బైబిల్లోనేమో కింద పడిపోయిన వాళ్ళు దేవుడు పైకి లేపుతాడు, పూడ్చిపెట్టేసి లాజర్ని సైతం కింద నుండి పైకి లేపుతాడు చచ్చిపోయినాడు. కానీ మనవాడు మంచిగా ఉన్న కింద పడేస్తారు. తంత్ర. మూడవది యంత్ర. మంత్రాలు, తంత్రాలు, యంత్రాలు. ఈ యంత్రాలు అంటే తెలుసు కదా, దిష్టి యంత్రం అని పెట్టుకుంటారు హిందువులు. వాళ్ళకి దిష్టి తగలకుండా వ్యాపారానికి. ఒకవేళ ఇడ్లీలు అమ్ముకున్నాడు అనుకోండి, ఒక ఇడ్లీ తీసే దేవుని ఫోటో దగ్గర పెడతారు, దిష్టి తగులుతాయి. మన వాళ్ళ దగ్గర కూడా ఉంటాయి కదా యంత్రాలు. హ్యాంకర్చీఫ్లు అమ్ముతూ ఉంటారు, కొబ్బరి నూనెలు అమ్ముతూ ఉంటారు. ఇవన్నీ ఫ్రీగా రాసుకుంటే ప్రాబ్లం లేదు, కానీ వీటిని నమ్మేసి అందులో ఏదో శక్తి ఉందని యంత్రాలు. ఇంకా చెప్పాలంటే 10,000 ఇస్తే ఫోటో దిగుతాము, ఆ 10,000 ఫోటో దిగి మొమెంటో చేసి ఇంట్లో పెట్టుకో. మంత్రాలు, తంత్రాలు, యంత్రాలు చాలా అన్నట్లు మళ్ళీ కుతంత్రాలు కదా. ఇది పరిచర్య జరిగే వ్యవహారం. ఇక్కడ అదే చెప్తున్నాడు, అరే తంత్రాలు అంటే సచ్చూరుకుంటారు రా అని చెప్తున్నాడు దేవుడు. దాట్స్ నాట్ మినిస్ట్రీ. నన్ను అడిగితే వాళ్ళకి సరైన ట్రైనింగ్ లేక డబ్బు కాశపడి. జీసస్ డిడ్ నాట్ గ్లామరైజ్ ద మినిస్ట్రీ, హీ హ్యూమనైజ్డ్ ఇట్. ఆడెవడో ఫేస్బుక్ లో పోస్టింగ్ పెట్టాడు, డోంట్ వర్షిప్ యువర్ చర్చ్ పాస్టర్, వర్షిప్ ద గాడ్ ఆఫ్ యువర్ చర్చ్ పాస్టర్ కదా. పెద్ద మానియా అయిపోయింది, గ్లామరైజేషన్ అయిపోయింది. నో, దట్స్ బ్యాడ్. తంత్రాలు ఉంటే ప్రాణాలే పోతాయి. కాబట్టి మంత్రాలు, మనమే చెప్తాం మళ్ళీ ఈ సామెతలు కూడా, మంత్రాలకు చింతకాయలు రావుతాయని. కానీ ఏ వాడతాం? మంత్రాలు, తంత్రాలు, యంత్రాలు, కుతంత్రాలు. సో దేవుని యొక్క వాక్యాన్ని స్టడీ గాడ్స్ వర్డ్ ఇన్ ఎ సిస్టమాటిక్ వే, దెన్ యూ విల్ అండర్స్టాండ్ హౌ టు యూస్ గాడ్స్ వర్డ్, ఈస్ వర్డ్ ని. లేకపోతే ఏ వాడతాం మనం కూడా? మంత్రాలు, తంత్రాలు, యంత్రాలు. లెట్స్ నాట్ డూ దట్. సరే, దేవుని విషయం అందు ఆసక్తి కలిగినటువంటి ఒక వ్యక్తిని మీకు పరిచయం చేయాలని ఇష్టపడుతున్నాను. ఆయన పేరు విలియం కేరీ. పాల్స్బెరీ అనే ప్రాంతంలో, అనే ఊర్లో చిన్న పుట్టాడు విలియం కేరీ, ఇంగ్లాండ్ దేశంలో. ఆయన వృత్తి చెప్పులు కుట్టుకోవడం. చెప్పులు కుట్టుకునేవాడు అంటే చాలా హీనంగా చూస్తారు భారతదేశంలో. ఆయన ఒక బడిపంతులు, ఆ రోజుల్లో బతకలేక బడిపంతులు అనేటువంటి వారు. అలాంటి ఒక చిన్న వ్యక్తికి దేవుడు ప్రపంచ దర్శనం ఇచ్చాడు. ఆ ప్రపంచ దర్శనం కారణం ఏంటంటే ఆయన ప్రతిరోజు వరల్డ్ మ్యాప్ ని ఆయన ముందు పెట్టుకొని ప్రార్థన చేస్తూ ఉండేవాడు. అప్పట్లో ఇంటర్నెట్ లేదు, ఫేస్బుక్ లేదు, ఇన్స్టాగ్రామ్ లేదు, కానీ దేవుడు భారతదేశాన్ని చూపించాడు. ఆయన భారతదేశం గురించి తెలుసుకున్నాక ఆయన ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. ఆయన అద్భుతమైనటువంటి ఒక ప్రచురణ చేశాడు, ఎన్ ఇంక్వైరీ ఇంటూ ద నేషన్స్ అని. ఒక యెషయా గ్రంథం ఆధారం చేసుకుని ఒక మంచి ఎస్సైని రాశాడు. అయితే భారతదేశం రావడానికి ఆయనకి అన్ని కూడా
వ్యతిరేకతలే. మొట్టమొదటిగా స్వపక్షంలోనే విపక్షం అన్నట్లు భార్యనే వ్యతిరేకించింది డోరతి. ఏమెళ్తాం అక్కడికి, కొత్త ప్రాంతం, కొత్త ఆహారపు అలవాట్లు, కొత్త భాష, మనకు అసలు సెట్ కాదు, చచ్చిపోతామని ఫియర్స్, భయంతో వద్దు అన్నది. ఆ తర్వాత అప్పుడే బ్రిటిష్ వాళ్ళు మిషనరీ వీసాస్ బ్యాన్ చేశారు. ఎందుకంటే స్థానిక హిందువులు కంప్లైంట్ చేశారు, మీరు స్వార్థ చెప్తున్నారు, మీరు వచ్చి వ్యాపారం చేసుకొని పని చేసుకొని పోవట్లేదు. అలాంటి తరుణంలో విలియం కేరీ పట్టు వదలలేదు. ఆసక్తి అంటే చెప్తున్న దేవుని విషయం అందు ఆసక్తి గల వాళ్ళు ఎలా వ్యవహరిస్తారు కదా. దేవుని విషయం అందు ఆసక్తి ఉంటే యూ డూ క్రేజీ థింగ్స్. సరే, ఈయన వీసా ఎలా సంపాదించుకున్నాడంటే అప్పట్లో వెస్ట్ బెంగాల్, అక్కడ రాయల్ చార్టర్ ఆఫ్ డచ్ వాళ్ళు పరిపాలన చేస్తా ఉన్నారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క విదేశీయులకు స్థానిక భాషలు నేర్పించే లాంగ్వేజ్ టీచర్ గా ఆయన వీసా అప్లై చేసుకొని వచ్చాడు. ఈ ఓడ ప్రయాణంలో 6 నెలలు ఓడ ప్రయాణంలోనే స్థానిక భాషలు బెంగాలీ, సాంస్క్రిట్ వీటిని ఇంకా మాస్టర్ చేశాడు ఆయన. దిగడమే బెంగాలీలో మాట్లాడాడట. క్షమాన్ వచ్చే, భాలో వచ్చేనని బెంగాలీలో ఎట్లా ఉన్నారు, బాగున్నారా అని పలకరించాడట. లుక్ అట్ హిస్ ప్యాషన్. దేవుని యందు ఆసక్తి కలిగి ఉన్నటువంటి వ్యక్తులు మనం ఒక భాష కూడా సరిగ్గా మాట్లాడడం, అమెరికన్ తెలుగే మర్చిపోతాం. బట్ లుక్ అట్ విలియం కేరీ. దేవుని యందు ఆసక్తి అంటే వి నీడ్ టు లెర్న్ లెసన్స్. దేవుని వాక్యాన్ని సరిగ్గా వాడాడు ఆయన. సరే, విలియం కేరీ భారతదేశానికి వచ్చిన తర్వాత వాళ్ళ కుమారుడు చచ్చిపోయాడు. ఆ రోజుల్లో అంటరానితనం, చూడరానితనం. అలాంటి పరిస్థితుల్లో వర్షం పడతా ఉంటే తన కుమారుడు శవాన్ని డోరతి భార్య చేతిలో పట్టుకుంటే ఈయనే ఆ బొంద, ఆ సమాధి గుంటను తవ్వి పాతి పెట్టొచ్చాడు. ఈ సన్నివేశాన్ని చూసి డోరతి ఆమె షాక్ లో గురై పిచ్చిదైపోయింది. షీ వాజ్ మెంటల్లీ రిటార్టెడ్. 13 సంవత్సరాలు పిచ్చి భార్యని పక్క గదిలో బంధించి ట్రాన్స్లేషన్ ప్రాజెక్ట్స్ ఇనిషియేట్ చేశాడు. ప్రింటింగ్ ప్రెస్ లో ఆయన ఈ యొక్క లిటరేచర్ వర్క్ ప్రారంభించాడు. డిక్షనరీని ఒక దానిని, అలాగనే ఈ యొక్క ట్రాన్స్లేషన్, బైబిల్లో కొన్ని పార్ట్స్ ని ట్రాన్స్లేషన్ మొదలు పెట్టాడు. ఒకరోజు ఆయన ప్రెస్ లో కూర్చొని ఉంటే ఇంటి దగ్గర నుండి ఒకటి వచ్చి చెప్పాడట, నీ భార్య తల రాయితో గాయం చేసుకొని రక్తం కారుతుంది. ఈయన పరిగెట్టాడు భార్యని ఆదుకోవడానికి. ఈలో వెనకాల నుండి ఒకటి వచ్చి చెప్పాడట, అయ్యా నీ ప్రెస్ నిప్పంటుకున్నది, కాలిపోతుందని. ఇప్పుడు విలియం కేరీ పరిస్థితి ఆలోచన చేద్దాం. ఆ సందిగ్ధ పరిస్థితి, సంఘర్షణ. భార్య దగ్గరికే వెళ్ళాడు, భార్యను ఆదుకున్నాడు. తర్వాత ప్రెస్ దగ్గరికి వచ్చి ఆ బూడిదని చూసి అన్న మాట్లాడిన తెలుసా, ఈ బూడిద నుండి నేను పూదండను మళ్ళా చేస్తా దేవుని శక్తితో అన్నాడు. ఏమైతే కాలిపోయినాయో ఆ డిక్షనరీ గాని, బైబిల్ పోర్షన్స్ గాని ట్రాన్స్లేట్ చేసినవి, వాటిని రెట్టింపు శక్తితో ఎక్కువగా 40 లాంగ్వేజెస్ వరకు ఆయన రీచ్ అయ్యాడు ఆ ట్రాన్స్లేషన్ ప్రాజెక్ట్ లో. పూర్వ వైభవాన్ని, రెస్టోరేషన్ ప్రాసెస్, పూర్వ వైభవాన్ని సంతరించుకునేట్లు వండర్ఫుల్ లిటరరీ పీసెస్ ని, ట్రాన్స్లేషన్ ని, ప్రాజెక్ట్స్ ని భారతదేశానికి ఆయన అందించాడు. అంత మట్టుకే కాదు, ఈ రోజుల్లో ఇంగ్లీష్ మీడియం గురించి ఆంధ్రప్రదేశ్ లో అయితే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ గురించి కూడా ఎంతో ఇది జరుగుతూ ఉన్నది. మన పిల్లలు ఇంగ్లీష్ మీడియం అని చెప్తాం, మనం ఇంగ్లీష్ మీడియం చదువుకుంటాం. భారతదేశంలో మొట్టమొదటి ఇంగ్లీష్ మీడియం స్కూల్ స్టార్ట్ చేసింది సెరంపూర్ ట్రయో అంటారు. వీళ్ళు ముగ్గురిని త్రయం అంటారు. విలియం కేరీ, హన్నా మార్ష్మన్, విలియం బర్డ్. ఈ రోజు మనం ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నాం, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఉన్నాయి మన పిల్లలకు, మనం చదువుకున్నామంటే ఇట్స్ బికాస్ ఆఫ్ విలియం కేరీ. ఈ రోజుల్లో న్యూస్ పేపర్స్, ఎంతో మనం న్యూస్ పేపర్ మీద ఆధారపడతా ఉంటాం. మొట్టమొదటి న్యూస్ పేపర్ సమాచార్ దర్పణ్ విలియం కేరీ భారతదేశానికి అందించాడు. అంత మట్టుకే కాదు, ఈరోజు BA, BSc, BCom చదువుకున్నాం కదా, మొట్టమొదటి సర్టిఫికేట్ అవార్డింగ్ యూనివర్సిటీ సెనేట్ ఆఫ్ సెరంపూర్, ఇండియాలోను ఆసియా ఖండంలోను మొట్టమొదటి పట్టాలు ఇచ్చే యూనివర్సిటీని రాయల్ చార్టర్ ఆఫ్ డెన్మార్క్ వారి ఆధీనంలో ఈ డిగ్రీస్ అవార్డ్ చేసేటువంటి యూనివర్సిటీని స్టార్ట్ చేసింది విలియం కేరీ. అంత మట్టుకే కాదు, మొట్టమొదటి బైబిల్ కాలేజ్, ఈ రోజు బైబిల్ కాలేజెస్ ఉన్నాయి, మేమున్నామంటే ఇట్స్ బికాస్ ఆఫ్ విలియం కేరీ. ఆ రోజుల్లో బైబిల్ కాలేజ్ డిగ్రీస్ బ్యాచులర్స్ ఆఫ్ డివినిటీ అంటాం. ఈ బ్యాచులర్స్ ఆఫ్ డివినిటీ, మాస్టర్స్ ఇన్ థియాలజీ, వీటితో పాటు BA, BSc డిగ్రీలు సెరంపూర్ యూనివర్సిటీలో ఇచ్చేటువంటి వారు. అలా ఒక విద్యావేత్తగా వైద్యాన్ని అందించాడు, లెప్రసీ వాళ్ళకి వైజ్ఞానాన్ని అందించాడు, టెక్నాలజీ లైక్ ప్రింటింగ్. ఆ తర్వాత విలియం కేరీ భారతదేశానికి మొక్కలు కూడా, హీ వాజ్ ఎ గ్రేట్ హార్టికల్చరిస్ట్. ఈ రోజు కూడా కేరియా హెర్బేషియా అనేటువంటి మొక్కలు ఉన్నాయి. ఇన్ని చేశాడు భారతదేశానికి విలియం కేరీ. ఆయనకు బెంగాలీ వాళ్ళు ఇచ్చిన పేరు ఏమిటంటే బంధు. భారత్ బంధు అంటే ఈజ్ అ ఫ్రెండ్. బంధు అంటే ఫ్రెండ్ అని అర్థం బెంగాలీలో. ఫ్రెండ్ ఆఫ్ ఇండియా అని పేరు ఇచ్చారు. అలాగనే మనం ఏమంటామంటే ఈజ్ ఫాదర్ ఆఫ్ మోడర్న్ మిషన్స్ అంటాం. ఇంకా ఆయనకున్న పేరు హీ వాజ్ ఎ క్యాండిల్ ఇన్ ద డార్క్నెస్, చీకటిలో చిరుదివ్వే అంటారు. 40 సంవత్సరాలు విలియం కేరీ భారతదేశంలో పరిచయం చేస్తే ఏ ఒక్కరోజు కూడా తిరిగి మళ్ళా తన దేశానికి వెళ్ళలేదట. ఆయన ఏ రోజు కూడా చర్చ్ ను మానలేదు. ఒకే ఒకసారి చర్చ్ సర్వీస్ కి లేట్ అయ్యాడు. కారణం ఏమిటంటే
ఆ రోజుల్లో సతీ సహగమనం ఉండేది. భర్త చచ్చిపోతే భార్యని కూడా ఆ చితి మంటలు వేసి కాల్చేసేటువంటి వారు. అలాంటి సాంప్రదాయాన్ని, ఆ దుస్సంస్కృతిని రూపుమాపుతున్నట్లు రాయల్ చార్టర్ ఆఫ్ డెన్మార్క్ వాళ్ళతో పనిచేసి, ఆయన రాజారాం మోహన్ రాయ్ పనిచేసి ఒక జీవోని తీసుకొచ్చారు. ఆ జీవో ఏంటంటే అబాలిషన్ ఆఫ్ సతీ. ఎవరన్నా సతీకి పాల్పడితే వాళ్ళు శిక్షార్హులనేటువంటి ఒక జీవోని ఆ రోజు డచ్ వారు ఇస్తే, అది డచ్ భాషలో ఉందట. ఆ డచ్ భాషలో ఉన్న దానిని స్థానిక బెంగాలీ భాషలో తర్జుమా చేసి అక్కడున్న తహసీల్దార్కి ఇచ్చి రావడంలో లేట్ అయ్యాడు. దేవుని యందు ఆసక్తి అంటే అలా ఉంటుంది. దట్స్ హౌ యూ ట్రీట్ యువర్ చర్చ్ సర్వీస్. లుక్ అట్ విలియం కేరీ, ప్యాషన్ ఫర్ గాడ్. అయితే ఈ రోజుకి నేను చెప్తా, ఆయన చనిపోయి 260 సంవత్సరాలు ఏంటంటే ఐఎమ్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ విలియం కేరీ అని చెప్తా. ఎందుకంటే ఆయన స్థాపించిన సెనెట్ ఆఫ్ శరంపూర్ లో 4 సంవత్సరాలు బీడీ చేసిన, ఆ తర్వాత నా మాస్టర్స్ ప్రోగ్రామ్ 1 year ఇక్కడ 1 year నెదర్లాండ్స్ లో చేసిన. సో 5 years or 6 years ఆఫ్ మై థియాలజికల్ ఎడ్యుకేషన్ ఈస్ కనెక్టెడ్ విత్ విలియం కేరీ. ఆయన చనిపోయి ఉండొచ్చు, బట్ స్టిల్ హీస్ అలైవ్ ఇన్ అవర్ థాట్స్. నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. లేచి ఈ రోజు చెప్పుకునేది ఏంటంటే ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ విలియం కేరీ అని చెప్తా కదా. నువ్వు చచ్చిపోయినా సరే నీ తర్వాతి తరాల వాళ్ళు నీ గురించి మాట్లాడతారు. యూ విల్ బి అలైవ్. ఆయన యొక్క సమాధి పైన రాయించుకున్న మాటలు ఏమిటో తెలుసా? డూ యు నో వాట్ వాస్ హిస్ డెత్ విష్? ఆయన సమాధి పైన, నేను ఆ సమాధి దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు ఐ కుడ్ నాట్ నిలబడలేకపోయాను. చాలా ఎమోషనల్ అయినాను, ఏడ్చిన. ఆయన సమాధి పైన రాయబడినటువంటి మాటలు, పూర్ wretched helpless worm, poor helpless wretched worm, into thy kind arms I fall. అంటే నిరుపేద, నిస్సహాయ, దౌర్భాగ్య, చచ్చిన పురుగు అని రాయించుకున్నాడు. ఆయన అన్నాడు, నేను చచ్చిపోయిన తర్వాత నా గురించి ఎవరు గొప్పగా మాట్లాడద్దు, బట్ టాక్ అబౌట్ ద గాడ్ ఆఫ్ విలియం కేరీ. ఆ సమాధి పైన ఆ మాటలు చూసి ఏడ్చి బోర్లపడి ఆ భూమిని ముద్దాడి దేవునికి వందనాలు చెప్పాను. ఈ మహానుభావుడు రాకపోతే దేవా, ఈ రోజు మా దేశంలో వేద విద్య కావచ్చు, లేకపోతే నాలాంటి వాళ్ళు కావచ్చు, ఉండేవాళ్ళం కాదేమో. థ్యాంక్ యూ ఫర్ సెండింగ్ హిమ్ అని చెప్పారు. దేవుని యందు ఆసక్తి అంటే ఆ రీతిగా ఉంటుంది ప్రియులారా. దేవుడు అంటున్నాడు ఫినెహాస్ విషయంలో, నా యందు ఆసక్తి కలిగినటువంటి వాడు ఫినెహాస్ అని. ఈరోజు లెట్స్ బి ఛాలెంజ్డ్. దేవుని యందు ఆసక్తి కలిగి ఉంటున్నామా? విలియం కేరీ అన్న మాటలు, ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్ అండ్ అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్. దేవుని నుండి గొప్ప కార్యాలు పొందుకోండి. ఎలాగో తెలుసా? ఆయన కొరకు గొప్ప కార్యాలు తలపెట్టినప్పుడు మీరు ఆయన నుండి గొప్ప కార్యాలు పొందుకుంటారు అన్నాడు. దేవుని కొరకు గొప్ప కార్యాలు తలపెట్టండి, దేవుని నుండి గొప్ప కార్యాలు పొందుకోండి. ఎక్స్పెక్ట్ అండ్ అటెంప్ట్. నీవు అడుగు వాటికంటేను, ఊహించు వాటికంటేను అత్యధికముగా దేవుడు దయచేయగలుగుతాడు. అస్టానిషింగ్ మిరకల్స్. ఎప్పుడో తెలుసా? దేవుడు దేనిని ఓర్వలేడో నీవు దానిని ఓర్వకుండా ఉండాలి. ఆ తర్వాత దేవుని విషయం అందు ఆసక్తి కలిగి దేవుడు సమాధానార్థ నిబంధన, ఇట్స్ ఎ కంటిన్యూయింగ్ కవెనెంట్ విత్ యూ అండ్ విత్ యువర్ జనరేషన్స్. ఆ స్థితిలో మనం ఉండాలంటే వీ షుడ్ నో హౌ టు యూజ్ దిస్ వర్డ్. పీస్ ఓన్లీ త్రూ గాడ్స్ వర్డ్. దేవుని ఖడ్గం, ఆత్మ ఖడ్గం, దీని ద్వారానే మనకు సమాధానము, శాంతి వస్తుంది. దేవుని యందు ఆసక్తి. థింక్ అబౌట్ మార్టిన్ లూథర్, 500 సంవత్సరాల పైన ఆయన కూడా ఖడ్గాన్ని వాడాడు. ఆ రోజుల్లో తప్పుడు బోధలు ఉన్న తరుణంలో ఈయన ఒక బైబిల్ కాలేజ్ టీచరే. బికాస్ థియాలజికల్ ఎడ్యుకేషన్ ఉంది కాబట్టి ఈ రోజు మనం క్యాథలిక్ చర్చ్ క్లచెస్ నుండి బయటకు వచ్చాం. పాపం చేస్తే డబ్బులు ఇచ్చి పాపాన్ని కొనేసుకునేవారు. పాపాన్ని రుణమాఫీ లెక్కన పాపం మాఫీ అయిపోయేది. అలాంటి పరిస్థితుల్లో గాడ్ యూజ్డ్ వన్ మ్యాన్. ఆ రోజుల్లో ఇంటర్నెట్ లేదు, ఏమీ లేదు. విటన్బర్గ్ చర్చ్ దగ్గర 95 థీసిస్ రాశాడు. ఇంగ్లీష్ లో ఏం రాశారో తెలుసా? హీ నెయిల్డ్ దోస్ థీసిస్ టు ద డోర్స్ ఆఫ్ ద చర్చ్ అంటారు. నేనేమంటాను తెలుసా? హీ మెయిల్డ్ ఇట్ టు ద ఎంటైర్ వరల్డ్. ఈమెయిల్ లేదు, ఫేస్బుక్ లేదు, కానీ ఇట్ వాజ్ లైక్ ఎ ర్యాపిడ్ వైల్డ్ ఫైర్, ఒక అగ్నిలాగా ప్రపంచ వ్యాప్తముగా. రిఫర్మేషన్ అంటాం. ఈ అక్టోబర్ 31ని చాలా మంది జ్ఞాపకం చేసుకుంటారు మార్టిన్ లూథర్ ని. ఇట్ వాజ్ కాల్డ్ రిఫర్మేషన్ డే ఇన్ హిస్టరీ. చరిత్రను సృష్టించాడు ఒక వ్యక్తి, బికాస్ ఆఫ్ ప్రాపర్ స్టడీ ఆఫ్ గాడ్స్ వర్డ్. థియాలజికల్ ప్రొఫెసర్ గా ఉన్నాడు. కాబట్టి డోంట్ ఇగ్నోర్ థియాలజీ. నేను ఐ ఎంకరేజ్ యూ టు స్టడీ గాడ్స్ వర్డ్ ఇన్ సిస్టమాటిక్ వే. ఒక ఫినెహాస్ లాగా, ఒక విలియం కేరీ లాగా, ఒక మార్టిన్ లూథర్ లాగా వ్యవహరించాలంటే సోలా ఫిడే, సోలా గ్రేషియా, సోలా స్క్రిప్చర్. అంటే ఫెయిత్ ఎలోన్ కెన్ సేవ్ యూ, గ్రేస్ ఎలోన్ కెన్ సేవ్ యూ, స్క్రిప్చర్స్ ఎలోన్ కెన్ సేవ్ యూ అని గొప్ప నినాదాన్ని మార్టిన్ లూథర్ ఇచ్చాడు. రిఫర్మేషన్. ఆ తర్వాత నుండే సంఘాలు శాఖోపశాఖలుగా వచ్చాయి. నా ప్రియ సహోదరుల, ఐ అపీల్ టు యూ దిస్ మార్నింగ్, బి లైక్ ఎ ఫినెహాస్. ఫినెహాస్ అనే మాటకు ఒక అర్థం ఏంటంటే బోల్డ్ అని, సాహసవంతుడు అని. సో టేక్ బోల్డ్ స్టెప్స్. ఒక బోల్డ్ విజన్ మనలో ఉండాలి. ఎప్పుడు జరుగుతుంది? సమాధానార్థ నిబంధన త్రూ ద వర్క్ ఆఫ్ క్రాస్ ఆన్ కాల్వరీ. యేసయ్య
ఈ సమాధానార్థ నిబంధన రికన్సిలియేషన్ మనకి ఇచ్చారు. కాబట్టి యేసు ప్రభుని మనము మన జీవితాల్లో కేంద్రంగా ఉంచుకున్నప్పుడే, ఆ సిలువ విలువలను జీవించినప్పుడే, ఇఫ్ యు లివ్ అవుట్ ద వాల్యూస్ ఆఫ్ క్రాస్, అప్పుడే మనము ఒక ఫినిహాస్ లాగా వ్యవహరించగలుగుతాం, ఒక విలియం కేరీ లాగా. ఒక్కడే, వీళ్ళు పెద్ద సమూహం కాదు, వన్ మ్యాన్ కుడ్ డు. విలియం కేరీ కావచ్చు, మార్టిన్ లూథర్ కావచ్చు, లేకపోతే ఫినిహాస్ కావచ్చు. వన్ మ్యాన్ దే రెస్పాండెడ్ అండ్ రెస్టోర్డ్. వాట్ అబౌట్ యూ? మనం దేవుని వాక్యం వింటున్నాం, చదువుతున్నాం, బట్ ఆర్ వి రెస్పాండింగ్ ఫర్ ద ప్రాసెస్ ఆఫ్ రెస్టరేషన్? లేకపోతే దేవుడు మన గురించి ఏమంటాడు అనేది ఆలోచన చేద్దాం. ఫినిహాస్ విషయం, ఆయన లైఫ్ అంతటికి దేవుడు ఇచ్చిన సర్టిఫికెట్. నేను దేనిని ఓర్వలేనో ఫినిహాస్ కూడా దాన్ని ఓర్వలేడు. దేవుని విషయం అందు ఆసక్తి కలవాడు. ఈ సర్టిఫికెట్స్ దేవుడు మనకి ఇస్తాడా? అందుకే సమాధానార్థ నిబంధన కంటిన్యూయింగ్ ప్రాసెస్. డోంట్ మిస్ దిస్. ఈ సమాధానార్థ నిబంధనను మనం పోగొట్టుకోవద్దు. ఎప్పుడో చదివినటువంటి ఒక వాట్సాప్ సంఘటన చెప్పి నేను ముగిస్తాను. ఒక చిన్న పాప తండ్రి దగ్గరికి వచ్చి అడుగుతుందట, డాడీ షికారుకి తీసుకెళ్ళాను. డాడీ ఏమో ఆఫీస్ వర్క్ లో బిజీగా ఉన్నాడు. ఆయన అనుకున్నాడు ఈ పాపను ఎట్లా తప్పించుకోవాలని చిన్న ప్లాన్ వేసాడు. ఆయన ఆఫీస్ టేబుల్ మీద కార్డ్బోర్డ్ తో చేసిన ఒక వరల్డ్ మ్యాప్ ఉంది, ప్రపంచ పటం. ఆ అట్ట ముక్కను ముక్కలుగా విడగొట్టి డిటాచ్ చేసి కుప్ప చేసి తన బిడ్డకి ఇచ్చాడు. మళ్ళా వరల్డ్ మ్యాప్ ని కరెక్ట్ గా ఫిక్స్ చేసి వస్తే అప్పుడు తీసుకువెళ్తా బయటకు అన్నాడు. తండ్రి అనుకున్నాడు ఈ పాప ఎక్కడ పెడుతుంది, అమెరికా ఎక్కడ ఉందో, ఇండియా ఎక్కడ ఉందో, ఈమెకి ఎలా తెలుసు, చిన్న అమ్మాయి కదా అనుకున్నాడు. కానీ చాలా క్విక్ గా 10 minutes లో వచ్చేసింది. వచ్చి డాడీ పెట్టేశాను అందట. చూస్తే ఇట్ వాస్ పర్ఫెక్ట్ ఫిక్స్, అన్ని కరెక్ట్ గా ఉన్నాయి. అమెరికా, యూరోప్, ఆఫ్రికా, ఎవ్రీథింగ్ వాస్ పర్ఫెక్ట్. డాడీ అడిగాడట, ఎట్లా వీలైంది అమ్మా, నువ్వు జోగ్రఫీ ఇంకా చదవలేదు కదా అంటే, ఆ పాప చెప్పిందట, నాకేం తెలుసు డాడీ ఏ దేశం ఎక్కడుందో, కానీ నీవు ఇచ్చిన ముక్కలు ఉన్నాయి చూసినావా, వాటి వెనకాల తిప్పి చూసినప్పుడు ఒక ముక్క పైన ముళ్ళ కిరీటం పెట్టబడినటువంటి ఆ పిక్చర్ కనపడింది. ఇంకొక ముక్క పైన చేతిలో కొట్టబడిన మేకు కనపడింది. ఇంకొక ముక్క పైన కాళ్ళలో దించినటువంటి మేకు కనపడింది. ఇంకొక ముక్క పైన పక్కన బల్లెపు పోటు లాంటి ముక్క కనపడింది. నాకు అప్పుడు అర్థమైపోయింది, ఇది యేసు ప్రభు సిలువ వేయబడినటువంటి ఫోటో ఉందని నాకు అర్థమయ్యి, ఆ యేసయ్య సిలువను కరెక్ట్ గా పెట్టి వెనకకు తిప్పినప్పుడు ప్రపంచ పటం కరెక్ట్ గా వచ్చింది డాడీ అన్నాడు. కాబట్టి ఎప్పుడైతే యేసు సిలువను, సిలువ విలువలను మన జీవితంలో కేంద్ర బిందువుగా చేసుకుంటామో, మన భవిష్యత్ చిత్రము గాని, మన ప్రపంచ పటం గాని పర్ఫెక్ట్ గా ఉంటాయి. అందుకనే గాడ్స్ వర్డ్, ఇట్ గివ్స్ యు పీస్. నీ బతుకు చిత్రం, నీ భవిష్యత్తు స్థిరముగా సుస్థిరంగా ఉండాలంటే గాడ్స్ వర్డ్, దేవుని వాక్యం. దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు. నీటి కాలువలో ఎవరైనా నాటబడిన చెట్టు వలె ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చును. అట్టి కృప భగవంతుడు మన ఎల్లరికూ అనుగ్రహించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. తలలో ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. జీవం కలిగిన దేవ, ఫినిహాసు లాంటి తత్వాన్ని, రోషాన్ని, ఆసక్తిని మాకు అనుగ్రహించండి. ఇదిగో నీకు ఆయాసకరమైన వింకను మా జీవితంలో ఉన్నట్లయితే పనికిరాని ఆ తీగలను తీసి కాల్చి పారవేయమని బ్రతిమలాడుచున్నాం. ఇదిగో ప్రభువా, నీ విషయమందు ఆసక్తి కలిగి పరిశుద్ధముగా ప్రభువా మేము జీవించడానికి కృపను దయచేయండి. ఇదిగో విలియం కేరీ వలె, మార్టిన్ లూథర్ వలె, ఫినిహాస్ వలె మేము కూడా ప్రభువా నీ కొరకై నైనా గొప్ప కార్యాలు చేయడానికి మమ్మల్ని పురికొల్పండి, అభిషేకించండి స్వామి. ఇదిగో నైనా నేను సైతం ప్రపంచానికి ఒక సమిధనవుతా, నేను సైతం ప్రపంచానికి ఒక ఆహుతినవుతా అనే గొప్ప నైనా ఆ యొక్క తపన మాలో మీరు రేకెత్తించమని అడుగుచూ ఉన్నా ప్రభా. మరి కొలరాడోలో ఉన్నటువంటి ఈ చర్చ్ని మీరు ఆశీర్వదించండి. తెలుగు క్రిస్టియన్ ఫెలోషిప్ ని మీరు దీవించమని అడుగుచూ ఉన్నా. ఈ రోజు ఈ జూమ్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరి కుటుంబంలోనూ నీ సమాధానార్థ నిబంధన మీరు బలముగా చేదురుగా ప్రభా. ఇదిగో నీ వైపు చూస్తున్నటువంటి నైనా, నీ వైపు చూస్తూ ప్రార్థనలో ప్రభా ఏకీపిస్తున్నటువంటి నీ కుమారులు కుమార్తెల జీవితంలో సమాధానార్థ నిబంధనను మీరు ఇంకను స్థిరపరిచి వారి తరములను మీరు మెండుగా ఆశీర్వదించుదురుగాక. అట్టి కృపను మీరు అనుగ్రహిస్తున్నందుకు మీకు స్తోత్రాలు తెలియజేస్తూ యేసు దివ్య నామమున దీవించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. 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 God bless you and thank you very much.